మన ఫాలోవర్స్లో ఎక్కువ మంది డిడ్ తర్వాత V2 యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయొచ్చా, అది రైటా రాంగా అనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఈ వీడియో లెసన్లో ప్రత్యేకంగా టీచ్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం కొన్ని మోడల్ సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ డిడ్తో అలా యూజ్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అనే విషయాన్ని నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఐ వెంట్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళాను. దట్ ఈస్ ద రైట్ వన్. ఇక్కడ ఏమీ కూడా రాంగ్ లేదు. ఎందువల్లంటే ఐ సబ్జెక్ట్ యూజ్ చేసి వెంటనే V2 యూజ్ చేసాం. అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆ సెంటెన్స్ ఉంది, ఆ వాక్యం ఉంది, రైట్. ఇక్కడ చూడండి సెకండ్ వన్, ఐ డిడ్ వెంట్ టు కాలేజ్. ఇక్కడ డిడ్ తర్వాత మళ్ళీ వెంట యూజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద రాంగ్ వన్. ఎప్పుడు కూడా డిడ్ తర్వాత మనం V1నే యూజ్ చేయాలి. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఇక్కడ వెంటనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? గో. గో, వెంట్, గాన్, గోయింగ్. సో ఆ గోనే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద రాంగ్ వన్. థర్డ్ వన్, ఐ డిడెంట్ గో టు కాలేజ్. దిస్ ఇస్ ద రైట్. ఇక్కడ చూడండి, డిడెంట్ తర్వాత గో అనే V1 ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అంటే నెగిటివ్. ఐ డిడెంట్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళలేదని చెప్పి ఇలా నెగిటివ్లో చెప్పాం. దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ఐ డిడెంట్ వెంట్ టు కాలేజ్. ఇక్కడ చూడండి, డిడెంట్ తర్వాత వెంట యూజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద రాంగ్ వన్. ఎందువల్లంటే డిడెంట్ తర్వాత V1నే యూజ్ చేయాలి తప్ప V2 కానీ V3 కానీ మనం ఇంగ్ ఫార్మ్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయరాదు. V1 మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, డిడ్ ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళానా? దిస్ ఇస్ ద రైట్ వన్. సో ఎందువల్లంటే డిడ్ యూజ్ చేసి ఇక్కడ గో అనే V1 మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో డిడ్ ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళానా అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్, డిడ్ ఐ వెంట్ టు కాలేజ్. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఎందువల్లంటే ఇక్కడ డిడ్ మనం యూజ్ చేసి డిడ్తో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మళ్ళా V2 యూజ్ చేయరాదు, V1నే యూజ్ చేయాలి. సో ఇక్కడ వెంట ప్లేస్లో గో యూజ్ చేయాలి. ఇక్కడ వెంట ప్లేస్లో గో యూజ్ చేసి మనం చెప్పాలి. సో డిడ్ ఐ గో టు కాలేజ్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, డిడెంట్ ఐ గో టు కాలేజ్. దిస్ ఇస్ రైట్. ఎందువల్లంటే ఇక్కడ డిడెంట్ తర్వాత మనం గో అనే V1నే యూజ్ చేస్తాం. సో డిడ్ కానీ డిడెంట్ కానీ యూజ్ చేసిన తర్వాత మనం V1నే యూజ్ చేయాలి. V2 V3 అలాంటివి యూజ్ చేయరాదు. సో దిస్ ఇస్ ద రైట్ వన్. డిడెంట్ ఐ వెంట్ టు కాలేజ్, అగైన్ ఇట్ ఈస్ రాంగ్. ఎందువల్లంటే ఇక్కడ డిడెంట్ యూజ్ చేస్తాం, తర్వాత ఇక్కడ వెంటనే మళ్ళీ V2 యూజ్ చేస్తాం. V2 అంటే పాస్ట్ ఫామ్, అంటే ఆ వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ V2 యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. ఇక్కడ V1నే మనం యూజ్ చేయాలంటే గో అనే వెర్బ్నే ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డిడెంట్ ఐ గో టు కాలేజ్ అని చెప్పాలి తప్ప డిడెంట్ ఐ వెంట్ టు కాలేజ్ అని చెప్పి చెప్పరాదు. దట్స్ వై దిస్ ఇస్ ద రాంగ్ వన్. సో ఇలా మనం అంటే ఇక్కడ మనం తెలుసుకునే బేసిక్ రూల్ ఏంటంటే డిడ్ తర్వాత ఎల్లప్పుడూ కూడా మనం V1నే యూజ్ చేయాల్సి ఉంటుంది నెగిటివ్స్లో, క్వశ్చన్స్లో. దట్ ఈస్ ద రూల్, రైట్. సో మీకు ప్రాక్టీస్లో భాగంగా ఇక్కడ 5 సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక్కటి మాత్రమే రైట్, మిగతావన్నీ రాంగ్. ఆ రైట్ అయిన వాక్యం ఏంటో మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఫస్ట్ వన్, ఐ డిడ్ స్లెప్ట్ వెల్. సెకండ్ వన్, ఐ డిడెంట్ స్లెప్ట్ వెల్. థర్డ్ వన్, డిడ్ ఐ స్లెప్ట్ వెల్. ఫోర్త్ వన్, డిడెంట్ ఐ స్లెప్ట్ వెల్. లాస్ట్ వన్, ఐ డిడెంట్ స్లీప్ వెల్. సో ఈ 5 సెంటెన్స్లో ఒకటి మాత్రమే కరెక్ట్. ఆ ఒకటి ఏంటనే దాన్ని మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.